యవనస్తులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కొట్టండి గట్టిగా. అంతేనా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి చేతి గట్టిగా చెప్పు, హుషారుగా హల్లెలూయా. ఒక్కసారి చేతులు ఊపుతూ. మిమ్మల్ని చూస్తుంటే మా యవ్వన కాలం మాకు గుర్తుకొస్తూ ఉంది. యవ్వన కాలం చాలా విలువైనది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక స్కాలర్ చెప్పాడు, అది కోతి లాంటిది, ఎక్కడికంటే అక్కడికి ఎగరుతుంది అని. ఇంకొకడు అన్నాడు, యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు అన్నాడు. యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు అన్నాడు. ఆయన చాలాసార్లు తొట్టిల్లినట్టున్నాడు, అందుకని అది చెప్పాడు. యవనస్తుడు బలవంతుడి చేతిలో బాణం లాంటి వాళ్ళు. చేత తెలియజెప్పు గట్టిగా, హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నతమైన పక్షిరాజు ఉన్నతమైన ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంది. తన పిల్లల్ని చాలా చక్కగా పోషించుకుంటూ ఉంది. ఒకరోజు ఆహారం తీసుకొస్తామని ఆ పక్షిరాజు వెళ్ళింది. పొరపాటున ఒక పిల్ల గూట్లో నుంచి కింద పడిపోయింది. కింద పడిపోయి అక్కడ నిప్పుకోళ్ళు తిరుగుతున్నాయి, వాటిలో కలిసిపోయింది. నిప్పుకోళ్ళ ఫారం ఉంది, కింద పెంచుకుంటున్నాడు ఒకడు, పెద్ద ఫారం పెట్టి దాంట్లో కలిసిపోయి ఆ ఫారంలోకి వెళ్ళిపోయింది. అక్కడికి పోయి వాళ్ళు పెడుతూ ఉంటే తింటూ ఫారంలోనే ఉండిపోయి నిప్పుకోళ్ళు లాగానే అలవాట్లన్నీ నేర్చుకొని వాటితోనే తిరుగుతూ ఉంది. కానీ ఆ పక్షిరాజు వచ్చి నా బిడ్డ ఎట్టపోయిందని అది వెతుకుతూ ఉంది, వెతుకుతుంది. చాలా రోజులు అయిపోయింది. ఒకరోజు ఆ పక్షిరాజు ఎగురుతూ వచ్చినప్పుడు ఈ కింద వీటితో కూడా తిరుగుతున్న తన పిల్లని గుర్తుపట్టి దాని దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడెందుకున్నావు, నీ స్థలం ఇది కాదు అని చెప్పింది. చెప్పినప్పుడు లేదు లేదు లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఇవే తింటున్నాను, ఇదిగో టయానికి తెచ్చి పెడుతున్నారు. లేదు లేదు లేదు, నీవు ఇదిగో నన్ను బాగా చూడు, నువ్వు నా బిడ్డవి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన స్థలంలో ఉండాల్సిన దానివి కాదు. నేను చూడు ఎంత పైకి ఎగురుతున్నాను. ఓ, నువ్వు ఎగురుతున్నావా? అలా ఎగరాలని నాకు కూడా ఉంది, కానీ అలా ఎగరచ్చా? ఈ చిన్నప్పటి నుంచి కిందనే తిరుగుతున్నావు, పైకి ఎగరచ్చా? నువ్వు నా బిడ్డవి, నువ్వు ఎగరాల్సి ఆకాశ గగనాల్లోకి ఎగరాలి, నువ్వు ఇక్కడెందుకున్నావు అని ఆ పక్షిరాజు దానికి చెప్పింది. చెప్తే, అవునా నేను కూడా ఎగరతానా అంటే, ఎలా ఎగరాలి అంటే, ఇది ఇట్లాను అది రెక్కలు టపటపటపట కొట్టి టపట కూడా ఎగరలేకపోయింది. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కదా, అలవాటు పడిపోయింది కదా, భూ సంబంధమైన వాటి మీదకి అలవాటు పడిపోయింది కదా. ఈ పైకి చూసిన అనుభవమే లేదు, కిందనే చూసుకుంటూ తిరుగుతూ ఉంది. మొత్తానికి మళ్ళీ అలవాటు చేస్తే మళ్ళీ ఎగరలేకపోతుంది. అదేం చేసిందంటే దాని రెక్కల మీద దాన్ని ఎక్కించుకొని పైకి తీసుకెళ్ళి దానికి ఇప్పుడు ఎగురని ప్రాక్టీస్ నేర్పించింది. ఎగిరితే బాగా అలవాటు అయిపోయి దాని గగనాల్లోకి అలాగే ఆ పక్షి దాంతో కూడా ఎగిరి పైకి వెళ్ళిపోయింది. దాంతో కలిసిపోయి దాంతో ఎగిరి పైకి వెళ్ళిపోయింది. నేను ఇదిగో వీటికి సంబంధించిన దాన్ని కాదు, నేను ఒకరోజు పైనుంచి పడిపోయాను కాబట్టి ఇప్పుడు నా తల్లి వచ్చి నా తండ్రి వచ్చి నన్ను మరలా నా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు అని అతను ఖచ్చితంగా అది చెప్పి ఎగిరి వెళ్ళిపోయింది. ఈ కథను బట్టి మనకి ఏం అర్థమైందంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు నజరేయుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకున్నాడు. ఎఫెసీ పత్రికలో ఒక్క వాక్యం ఉంటుంది, చదవండి. ఎఫెసీ పత్రికలో ఒక్క వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోండబెట్టాను. చేతే తల్లిలో చెప్ప గట్టిగా, చపడగొట్ట గట్టిగా. మనల్ని ఆయన లేపి క్రీస్తుతో కూడా పరమందు, ఆ పక్షిరాజు ఎలాగ దాన్ని పైకి తీసుకెళ్ళిందో అలాగా పైనుంచి పడిపోయాం,
పడిపోయిన స్థితిలో నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎక్కడ బానిసగా ఎవరో పెడితే తింటూ బ్రతుకుతూ ఉన్నావు. ఆ పక్షి వాళ్ళు పెడుతూ ఉంటే తింటూ ఉంది, ఆ ఫారంలో పెడుతూ ఉంటే తింటూ ఉంది. అది సొంతగా వేటాడి తీసుకుని వచ్చే అనుభవం లేదు, ఆకాశ గగనాల్లోకి ఎగిరే అనుభవం లేదు. దాని స్థితి అది కాదు. ఇక్కడ కూర్చొనున్న ప్రతి ఒక్కరి స్థితి మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని పెట్టిన స్థితి ఆయనతో కూడా లేపి ఉన్నతమైన స్థితిలో నిలిపి ఉన్నాడు. ప్రతి యవనస్తుడు సాతాను చేతిలో చిక్కుకుండా కాపాడబడి రక్షించబడి నిత్యత్వంలో దేవునితో ఉన్నతమైన అనుభవాల్లోకి ఎగిరే అనుభవం ఈ యూత్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధమైన వాటి మీద నుంచి మీ మనసును త్రిప్పుకొని మీరు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఒక వాక్యం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును తెలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతాళానికి వెళ్ళిపోయే ఈ లోక సంబంధమైన ఆకర్షణలు, రంగురంగుల లోకములో వీటిలో పడిపోకుండా మీ జీవితాల్ని కాపాడుకొని జీవ మార్గానికి వెళ్ళే, నిత్యత్వానికి వెళ్ళే క్రీస్తు యేసు ప్రభు ఒక ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆకాశ గగనాల్లోకి ఎగరాలని, ఉన్నతమైన స్థితుల్లో మిమ్మల్ని తిప్పాలని, భూదిగంతాల వరకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల ఆ పక్షిరాజు ఉన్నతమైన స్థితిలో గూడు పెట్టి ఉన్నతంగా ఆకాశ గగనాల్లో ఎగిరే అనుభవాన్ని దానికి నేర్పించి, పోగొట్టుకున్న దాన్ని మళ్ళా అనుభవం చేసి నేర్పించి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఈరోజు యూత్ మీటింగ్ పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూ సంబంధమని మనవి కావు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. వాటి మీద మీరు మనసు పెట్టుకోకుండా యవన కాలాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. యవన కాలం చాలా విలువైనది. ప్రతి యూత్ మీటింగ్లో చెప్తాను, మళ్ళీ చెప్తాను, వినండి. మొట్టమొదటి ఆదాం పుట్టటమే యవన కాలంలో పుట్టాడు. అతనికి బాల్యం లేదు, అతను పుట్టిందే యవన కాలంలో పుట్టాడు. రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు యవ్వన కాలంలో తన రక్తాన్ని, సర్వలోక పాప పరిహార్థమైన రక్తాన్ని చిందించి సర్వలోకానికి రక్షణ ఆనందాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇద్దరు ఆదాముల్లో యవన కాలం ఉంది. అందుకని యవన కాలం చాలా విలువైనది. మీరు విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదని నేను మీకు ఒక ఆత్మీయ తండ్రిగా చేతులు జోడించి బిడ్డలకు చెప్పినట్లు చెప్తున్నాను. మిమ్మల్ని పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. మిమ్మల్ని ఆకాశ గగనాల్లోకి తీసుకెళ్ళినట్లుగా, ఉన్నతమైన స్థితిలో పెట్టేటట్లుగా దేవుడు కోరుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన కాలంలో యవ్వన కాలంలో ప్రభువుకు సమర్పించుకొని ప్రభు కొరకు జీవించాలని, తన కొరకు బ్రతకాలని, ఉన్నతమైన స్థితిలోకి ఎగరాలని, ప్రభు మార్గంలో నడవాలని, జీవ మార్గంలోనికి అనేకులు నడిపించాలని. చూడు ఎంతమంది బిడ్డలు దేవుని సేవకు వచ్చిన. చవడ కొట్టండి ఒకసారి, హుషారు కొట్టండి. స్త్రీలందరూ యవనస్తులను చూడండి, అక్కడ చూడండి. మా బిడ్డలు మీలాగా యవ్వన కాలం సేవకు సమర్పించుకొని వచ్చారు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఎగిరి అనేకులు ఆ మార్గంలోకి నడిపిస్తూ ఉన్నారు. అది అక్కడున్నారు చూడండి, పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు. యవ్వన కాలంలో జీవితాన్ని సమర్పించుకొని ఇక్కడికి వచ్చి సేవలో ఉన్నతంగా ఉన్నారు. మీలో కూడా ఇట్టి ఉన్నతమైన సియోనులో చేరుటకు ఇదే సమయం. సియోనులో చేరుటకు ఇదే సమయం. నిత్యత్వానికి అనేకులు నడిపించడానికి ఇదిగో దినములు చెడ్డవి, సమయం పోనీక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుంటారు? వాక్యమును బట్టి,
దాన్ని జాగ్రత్తగా చూసడం వలన కదా. కొట్టడు చప్పట్ల గట్టిగా. ఈ రోజు నుంచి మీకు నేను చెప్తున్నాను, ఒక ఉన్నతమైన అనుభవం మీకు కావాలంటే, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటే వాక్యాన్ని చదవండి, ఉన్నతమైన మార్గంలో నడవండి, ఆకాశ గగనాల్లోకి ఎగరండి. ప్రపంచమంతా మీ కొరకు కనిపెట్టుకొని ఉంది. అనేకులు రక్షించే సాధనాలు మీ మధ్యలో ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడిన స్థలంలో రాబోయే రోజులు ఇక్కడున్న వాళ్ళు చాలామంది నిలబడబోతున్నారు. నిత్యముగా దేవుడు అలా చేయునుగాక, దేవుడు అలా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.